వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి సుస్వాగతం తెలియజేస్తూ, కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలామందికి మన యొక్క మెసేజ్ చేరుతుంది. మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అయిన వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేస్తూ మీ పిల్లలకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు వచ్చే సంవత్సరం వరకు మీకు పూర్తిగా గైడెన్స్ ఇవ్వబడుతుంది. మరి కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా మీకు జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్ను సంప్రదిస్తే సరిపోతుంది. మరి ఈరోజు ఒక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు రావడం జరిగింది. అది ఎంసెట్కి సంబంధించిన ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్స్ గురించి. మరి మనకు నిన్న మొన్న కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ 11 o'clockకి మీకు ఎంసెట్ ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన వేకెన్సీస్ కాలేజీ వారిగా ప్రకటించగానే మనం కేఆర్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. మరి ఒకసారి వేకెన్సీ చూసినప్పుడు చాలామంది ఎవరైతే ఇంటర్నల్ స్లైడింగ్ పాల్గొంటున్నారో వారందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా భారీ స్థాయిలో మీకు ఓవరాల్ వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క షరతు ఏంటంటే ఖచ్చితంగా మీకు అదే కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కాలేజీలో బ్రాంచ్ మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు మీ యొక్క నెంబర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొట్టగానే మీకు ఓన్లీ మీకు అలాట్ అయిన కాలేజీ మాత్రమే డిస్ప్లే అవుతుంది, వేరే కాలేజీ డిస్ప్లే అవ్వవు. దాంట్లో మీకు ఇంతకుముందు వచ్చిన బ్రాంచ్ కంటే మెరుగైన బ్రాంచెస్ను చూజ్ చేసుకోండి. ప్రధానంగా మనం బ్రాంచెస్ యొక్క ఆర్డర్ కూడా ఇచ్చున్నాం. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, లేదా వెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు వెళ్ళవచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఏఐడి, ఏఐఎం, నెక్స్ట్ ఇంకా సిఎస్బి, సిఎస్ఐఓటి లాంటి బ్రాంచెస్ ఆర్డర్లో చెక్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ముందు పెట్టుకోవచ్చు, లేదా లాస్ట్ చివర్లో కూడా పెట్టుకోవచ్చు. మీ ఆసక్తిని బట్టి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇంతకుముందే ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మీకు క్లియర్గా ఇచ్చిన తర్వాత ఈసీ, ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచెస్ కూడా చూజ్ చేసుకోవచ్చు, లోయర్ బ్రాంచ్ వచ్చిన వాళ్ళు. మరి ఆల్రెడీ సిఎస్సి వచ్చిన వాళ్ళకు ఇక దాదాపు ఆప్షన్ ఉండదు. ఒకవేళ వాళ్ళు ఎవరో బ్రాంచ్ చేంజ్ కావాలనుకుంటే సిఎస్ఎంకి రావచ్చు, కానీ సిఎస్సి కోర్లో ఉన్న వాళ్ళు పెద్దగా చేంజ్ చేయించుకోకపోవడమే బెటర్. మరి ఈరోజు వేకెన్సీస్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మనకు 11,636 వేకెన్సీస్ టోటల్ ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని బ్రాంచ్లు కలిపి వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఇంత పెద్ద సంఖ్యలో వేకెన్సీస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకు ఆల్రెడీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు అలాట్మెంట్ రోజు మిగిలిన సీట్లు 5,309 సీట్లు. మరి మిగతా సీట్లు 6,000 ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఒకసారి డిస్కస్ చేసినప్పుడు మనకు ఫిజికల్ రిపోర్టు 17th వరకు డేట్ ఉండేది. అంటే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో అలాట్ అయిన అభ్యర్థులందరూ ఫిజికల్ రిపోర్ట్కు చివరి తేదీ మనకు ఎంసెట్ వాళ్ళు మనకు ఎప్పుడు ఇచ్చారు? 17th వరకు ఇచ్చారు. అంటే ఈ ఫిజికల్ రిపోర్ట్ చేయకుండా చాలామంది, కొంతమంది బీ కేటగిరీలో సీట్ రావడం కావచ్చు, లేకపోతే సిశాబ్లో సీట్స్ రావడం కావచ్చు. ఫిజికల్ రిపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ వేకెన్సీస్ ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. మరి అదే రకంగా ఇంకా కొంత పెరగడానికి కారణం ఏంటంటే మనకు సిశాబ్ కౌన్సిలింగ్ కూడా రీసెంట్గా జరిగింది. తర్వాత చాలామంది 16th వరకు మనకు లాస్ట్ డేట్ క్యాన్సిలేషన్కు అవకాశం ఇచ్చారు ఎంసెట్ వాళ్ళు. మరి 16th వరకు అవకాశం ఇవ్వడం వల్ల 16th వరకు చాలామంది ఎంసెట్లో సీట్ వచ్చి వాళ్ళకు సిశాబ్లో కానీ బీ కేటగిరీలో కానీ సీట్లు వస్తే వాళ్ళు 16th వరకు క్యాన్సిలేషన్ సీట్లు కూడా ఇప్పుడు ఈరోజు అందుబాటులోకి రావడం జరిగింది. దీనివల్ల పెద్ద సంఖ్యలో సీట్లు మనం ఉండడం గమనించాం. చాలామందికి ఇక్కడ ఏంటంటే దాదాపు మెరిట్ విద్యార్థులకు ఇక్కడ కొంత అన్యాయం జరిగిందని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ర్యాంక్ పొందిన విద్యార్థి అప్పుడు సిఎస్సి కోసం కొంత లోయర్ కాలేజీకి వెళ్ళి ఉండవచ్చు కౌన్సిలింగ్లో. మరి మనం కూడా కేఆర్ గైడెన్స్ కూడా ముందు మీకు చెప్పేది ఏంటంటే దాదాపు టాప్ కాలేజెస్లో బ్రాంచ్ కొంచెం తక్కువైనా ఎంచుకోమని చెప్పాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10-20 కాలేజెస్లో మీకు సిఎస్సి లాంటి బ్రాంచ్ లేకపోతే ఈసీ, ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచ్ వైపు కూడా వెళ్ళమని చెప్పడం, ఇది చాలా ఆస్పిరెంట్స్కి ఉపయోగపడింది ఈరోజు. అంటే మనం యాక్చువల్గా ఒక టాప్ కాలేజీలో ఈసీ, ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచ్లో ఉన్న వాళ్ళు ఈరోజు కొంత మెరుగైన బ్రాంచ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక అందివచ్చిన అవకాశం అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఇంత పెద్ద సంఖ్యలో మీకు ఈ స్లైడింగ్ అనేది ఇంతకుముందు యాజమాన్య కోటాలో ఉండేది కాబట్టి ఇంత ట్రాన్స్పరెంట్గా ఎప్పుడూ నిర్వహించలేదు. మరి ఈసారి
ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా ప్రభుత్వం అప్లికేబుల్ చేస్తుంది. కాబట్టి చాలా ఎక్కువ సంఖ్యలో మీకు ఈసారి స్లైడింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎక్కువ సంఖ్యలో సీట్లు ఉండడం ప్లస్ ఫీజు రీఎంబర్స్మెంట్ అప్లికేబుల్ కావడం, ఈ 2 కారణాల వల్ల చాలా పెద్ద సంఖ్యలో ఆస్పిరెంట్స్ ఈ యొక్క స్లైడింగ్ వెబ్ ఆప్షన్స్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ స్లైడింగ్ ఆప్షన్స్లో పాల్గొనండి, స్లైడింగ్ పెట్టుకోండి. ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మీకు ఇంతకుముందు కంటే మంచి మెరుగైన సీట్ వచ్చే ఛాన్స్ వచ్చింది. కాబట్టి మీకు ఇదొక మంచి సువర్ణ అవకాశం అని చెప్పడం జరుగుతుంది. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తించదు అని ఇంతకుముందు ఉండే, కానీ ఈసారి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం వల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు రేపు నైట్ వరకు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మధ్యాహ్నం 2 o'clock నుంచి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయి ఈ యొక్క ఇంటర్నెట్ స్లైడింగ్ గురించి. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి రేపు అర్ధరాత్రి అంటే రేపు నైట్ వరకు కూడా మనం ఈ యొక్క స్లైడింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది బ్రాంచెస్. మరి మీకు దాదాపు 24th అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. మేబీ 23rd వచ్చినా రావచ్చు. మొన్నట్లా ఒకరోజు ముందుగా వచ్చినా 23rd వచ్చినా మీకు అలాట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎవరైతే ఇంటర్నల్ స్లైడింగ్లో పాల్గొంటున్న ప్రతి అభ్యర్థిని కూడా కోరడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే కేఆర్ గైడెన్స్ సంప్రదించండి. ఈరోజు కూడా చాలామంది మార్నింగ్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాక లేదా వేకెన్సీస్ ఎనేబుల్ అయ్యాక కొంత పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు. మరి కాబట్టి ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని వచ్చిన సీట్ను బ్రాంచ్ని మెరుగుపరుచుకోవాలని తెలియజేస్తున్నాను. మరి ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరైతే సీట్ అలాట్ అయిందో మీకు బ్రాంచ్ చేంజ్ అయిందో కంపల్సరీ ఆన్లైన్ రిపోర్ట్ అనేది మస్ట్ అండ్ బి షుడ్ చేయాలి. సార్ మీకు సేమ్ కాలేజే కదా సార్, నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీ ఆన్లైన్ రిపోర్ట్ చేయాల్సిందే. ఆన్లైన్ రిపోర్ట్ చేసిన తర్వాత మీరు జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్లో తీసుకొని కాలేజీకి వెళ్ళి మీకు ఆల్రెడీ ఐటీ బ్రాంచ్లో ఉన్నారు, మీకు సిఎస్సి వచ్చింది, సిఎస్సి బ్రాంచ్లో మళ్ళీ ఫిజికల్గా కూడా రిపోర్ట్ చేయండి. మీరు వెళ్ళినా పర్లేదు, మీ పిల్లలు ఒకవేళ కాలేజీలో ఉంటే వాళ్ళు మనకు ఫిజికల్ రిపోర్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఇవి మాత్రం కంపల్సరీ చేయాలని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో పాల్గొనే కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఎత్తున సీట్లు ఉన్నాయి కాబట్టి మంచి సీట్లు మంచి బ్రాంచ్లు కూడా మెరుగైన రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.